ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏ ఇతర మీద ఉండకూడదు అనేది మనకి ఇంకోటి సార్ స్కూల్ ఇది. ఇప్పుడు మనం దాతలు వచ్చిందని ఆగిపోయడం అనేది కరెక్ట్ కాదు. మనం ముందే ఏమంటే సాయం చేయాలి ఆర్ఎండి అంటే రోడ్డు కటింగ్ కోసం అని చెప్పేసి అప్పుడు గ్రామ పంచాయతీ నోటీసులు ఇచ్చింది 2004-7లో వచ్చింది. 4లో ఇచ్చింది సార్. 4లో ఇచ్చింది ఏం జరిగింది, వీళ్ళు ఆర్ఎంబి మీద వెళ్ళినారు. ఆర్ఎంబి మీద ఏ ప్రొసీజర్ మీద వెళ్ళినారు ముందర ఇంటి పన్నులు ఉండే అప్పుడు వీటన్నిటికీ కదా. 2008లో మనకు ఆల్రెడీ హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది ఏమని, రోడ్డు నిర్మాణాల పైన ప్రభుత్వ స్థలాలపైన నిర్మిస్తున్న వాటికి ఇంటి పన్ను ప్రామాణికం కాదు కాబట్టి వీటికి అసలు ఆర్ఎంబి చర్యలు వాళ్ళు కోర్టుకు వచ్చినా మీ చర్యలు మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి 2007లో ఇచ్చింది జడ్జిమెంట్ అది. అప్పటి నుంచి వీటికి ఇంటి పనులు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు రన్నింగ్ లో లేవు పన్నులు. కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మాకు కోర్టు ఇచ్చింది 5 అంటారు. మీరు కోర్టు ఇచ్చి ఎవరు దానిలో పోయినారు, ఆర్ఎంబి మీద పోయినారు. మనం ఎవరికి ఇస్తున్నాము, మన స్కూల్ జిల్లా పరిషత్ హాస్టల్లో ఇస్తున్నాం మనం. ఇది సార్ ఇదే జడ్జిమెంట్ వాళ్ళది. అది కాదు లేదా జ్ఞానం బాబాయ్ అంటే ఇంకా ఆల్రెడీ జ్ఞానం బాబాయ్ స్కూళ్ళ విషయాల్లో మన శ్యామన్న చెప్పేసినాడు. వాళ్ళ స్కూల్ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, నీ స్కూల్ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దని. మనం స్టూడెంట్స్కి రేపు భవిష్యత్తులో గ్రౌండ్ బాగుండాలా, ఆక్రమణ జరగకూడదు, దాంతోపాటు డెవలప్మెంట్ అంతా కొంత ఈ ప్రభుత్వంలో జరగాలన్న ఉద్దేశంతోనే మనం దీన్ని గత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీనిపైన మనం కంప్లైంట్ ఇవ్వడం, కలెక్టర్ దగ్గరికి చెప్పేదంటే మీరు ఆర్ఎంబీలో ఆర్డర్ తెచ్చుకున్నారు, ఇది గ్రౌండ్ లేకుంది, సంబంధించిన మాత్రమే సంబంధం. ఇది మనకు ఆర్ఎంబీకి సంబంధం. వాళ్ళు ఇంకోటి సార్ మనకి క్లియర్గా ఎంఆర్ఓ ఏమి ఇచ్చినాడు, సర్వే నెంబర్లతో సహా ఎంత పోయింది ఎంత ఏం కథ అనేది క్లియర్గా ఎండాక్మెంట్ ఇచ్చినాడు. మన స్కూల్ ఆస్తులు ఏమి అనేది. ఓకేనా. రెండోది వచ్చేసి స్కెచ్ చేసి ఇచ్చినాడు. వాళ్ళు కోర్టు పోయిన దాంట్లో ఏ సర్వే నెంబర్ అని కూడా లేదు. బాగా అబ్జర్వ్ చేయాలి. ఒక్క సర్వే నెంబర్ అని లేదు. జస్ట్ మేము 30 పేర్లు ఉండాలి సార్. మొత్తం షాపులు అయితే ఉంటాయి అన్ని కలిపి. ఓనర్లు 15 మంది, ఓవరికి 2, 3, ఇప్పుడు సీన్కి 7 ఉన్నాయి, దామోదరికి 4 ఉన్నాయి, ఇప్పుడు గౌడికి 2 ఉన్నాయి, ప్రకాష్కి 2, ఇట్లా అనమాట. ఇంకా నీకు షాపులు అయితే ఇక్కడ డబల్ అవుతాయి. మనకి ఓనర్స్ మనకి కాంపౌండ్ కానుకొని వెనుక భాగంలో నిర్మించుకున్న అంగలను తొలగించవచ్చు. అంతే సార్. నువ్వు చెప్పినట్టుగా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఖచ్చితంగా తెలియజేయడం. కాపీ ఎంఆర్ఓ ఎన్జిఓ ఏ విధంగా జిల్లా పరిషత్ సిఇఓ గారి ఆదేశాల మేరకు దాదాపుగా ఈ మన వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 15 అంగళ్ళ యజమానులకు వారి యొక్క అంగళ్ళను అంటే దాదాపుగా స్కూల్ యొక్క వెనుక భాగాన ఆక్యుపేషన్ జరిగింది. దాంట్లో భాగంగా ఆక్యుపేసినటువంటి వాటినన్నింటినీ తొలగించమని గౌరవ సిఇఓ గారు మనకి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆ ఉత్తర్వుల మేరకు మేము ఫిజికల్గా స్కూల్ని తనిఖీ చేయడం జరిగింది. అలాగే షాప్ యజమానులతో కూడా మాట్లాడడం జరిగింది. షాప్ యజమాని తర్వాత ఒక లిస్ట్ అంతా క్రోడీకరించేసి దగ్గర 30 అంగళ్లకు అంటే 15 మంది యజమానులకు వారి యొక్క అంగళ్ళను అంటే స్కూల్ వెనుక భాగంలో ఉన్నటువంటి అంగళ్ళను వెంటనే తొలగించుకోమని చెప్పి మేము నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులో భాగంగానే ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో సదరు షాప్ యజమానులు సహకరించాలని పంచాయతీ ఈఓగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పండి సార్. నా పేరు కె లక్ష్మీనాథ్. నా పేరు కనకే లక్ష్మీనాథ్ నా పేరు. నేను పంచాయతీ ఈఓ అంటే పంచాయత్ సెక్రటరీగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను వెల్దుర్తి మేజర్ పంచాయతీ. ఒకరు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, తండ్రి పేరు భీమారెడ్డి, రెండో పేరు వచ్చేసి బి రామకృష్ణ ఉల్లక్కి, మూడో పేరు బి ప్రతాప్ రామనాయుడు, వి హరిసింహనాయుడు, వి ఆంజనేయుడు, ఎం శ్రీనివాసులు కేశన్న, ఆర్ వెంకటేశ్వర్లు వెంకట్రాముడు, శ్రీ శ్రీనివాసులు బలరాముడు, పి శ్రీనివాసులు ఎల్లప్ప, ఎల్ఈ తిరుమలేష్ గౌడ్ సంజన్న గౌడ్, మదన్ గోపాల్ చుంకన్న, శ్రీనివాసులు గౌడ్ సూరగౌడ్, దామోదర్ గౌడ్ సూరగౌడ్, టిఈ గోపాల్ గౌడ్ కృష్ణమూర్తి గౌడ్, జి ప్రకాష్ మద్దిలేటి, శ్రీనివాసులు చెట్టి తిరుపాలయ. వీరి ఈ 15 మంది వాళ్ళకి మరి ఈరోజు నోటీస్ జారీ చేస్తున్నాము. వాళ్ళు వెంటనే అంటే మాకు జడ్పీ
వెంటనే తొలగించుకోమన్నారు. కాబట్టి ఒక్కొక్క యజమానికి ఎన్ని షాపులు ఉన్నాయి? ఒక్కొక్క యజమానికి వచ్చేసి కొంతమందికి 7 షాపులు ఉన్నాయి, కొంతమందికి 4 షాపులు ఉన్నాయి, కొంతమందికి 2 షాపులు ఉన్నాయి. పలుకున్నల పేర్లు వచ్చేసి ఎల్లి తిరుమలేశ్ గౌడ్ గారికి 2 షాపులు ఉన్నాయి. నెక్స్ట్ శ్రీనివాసులు గౌడ్ గారికి 7 అంగాలు ఉన్నాయి, దామోదర గౌడ్ గారికి 4 అంగాలు ఉన్నాయి, టీఈ గోపాల్ గౌడ్కి 2 అంగాలు ఉన్నాయి. అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అనమాట. సో దాదాపు 30 అంగాలకు సంబంధించినటువంటి మొత్తం సముదాయానికి అంతా, అంటే స్కూల్ వెనుక భాగం ఉన్నటువంటి ఆక్యుపేషన్ స్థలానికి మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరూ తొలగించుకొని, ఇది R&Bకి సంబంధం లేదు, R&Bకి ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ స్కూల్. ఆల్రెడీ మనకి గతంలో ఎంఆర్ఓ సార్ కూడా సర్వే చేసి మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేరకు మాత్రం మనకి ఇక్కడ కంక్లూడ్ చేయడం జరుగుతుంది. స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ అయిన షాపులకు మాత్రమే నోటీసులు, మాత్రమే వేరే దానిలకు కాదు. ఓకే. ఇంటర్నల్గా వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళామన్నారు, అదంతా కాదు. స్కూల్ ఆక్యుపేషన్ ఉంది కాబట్టి దానిలకు మాత్రమే నోటీసులు జారీ చేస్తున్నాం. వాళ్ళు వెంటనే తక్షణమే పడగొట్టుకొని మరి స్కూల్కి కానీ గ్రామానికి కానీ మా పంచాయతీ కానీ సహకరించి మన చాలా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు చిన్న. నేను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటిదాకా స్కూల్ గ్రౌండ్లోకి ఆక్రమించి షాపులు కొనసాగిస్తున్న వారిపై పలు రకమైన చర్యల్లో భాగంగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము. కలెక్టర్ గారు వెంటనే జెడ్పీ సిఇఓ గారికి సంబంధిత వాటిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అనంతరం రెవెన్యూ డిపార్ట్మెంట్కి సిఇఓ గారు లెటర్ పెట్టడంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు, మండల సర్వేర్ గారు వచ్చి సర్వే చేసి ఇవన్నీ స్కూల్ గ్రౌండ్లోకి ఆక్రమణ కాబడినాయని చెప్పేసి మాకు తదుపరి రికార్డు ఎండార్స్మెంట్ జెడ్పీ సిఇఓ గారికి సమర్పించడమైనది. తదుపరిగా సిఇఓ గారు వెంటనే ఆక్రమణకు జెడ్పీఎస్కు గ్రౌండ్లో ఆక్రమించుకున్న వారి అందరికీ నోటీసులు జారీ చేసి తొలగించవలసిందిగా అని చెప్పేసి సంబంధిత పంచాయతీ సెక్రటరీ గారికి ఉత్తర్వులు జారీ చేయడం అనేది. అందులో భాగంగానే ఈరోజు జెడ్పీఎస్ స్కూల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ని పరిశీలించి తదుపరి షాపులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందుకు సహకరించిన మండల అధికారులకు, జిల్లా అధికారులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందులో భాగంగానే అధికారులు చర్యలు తీసుకోవడం వలన వెల్దుర్తి మండల ప్రజలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించడం జరిగింది. మంచి డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంలో మండల అధికారులతో పాటు గ్రామ ప్రజల సహకారం ఎంతో ఉందని తెలియపడుతుంది.